హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండి. సో ఇవాళైతే నేను బ్లింకిట్లో నుంచి తెప్పించాను కొన్ని ఐటమ్స్ అనేవి. సో నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. యాక్చువల్లీ నేను ఎప్పుడు స్విగ్గీలోనే ఆర్డర్ చేస్తా. సో బ్లింకిట్లో చేశాను ఇవాళ. సో ఇక్కడ చూడండి, వీళ్ళైతే ఫ్యాన్ అయితే మనం చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళం కదా, ఈ ఫ్యాన్స్తో పేపర్స్ చేసుకునే వాళ్ళం. సో అదైతే వీళ్ళు ఇచ్చారు. ఇలా ఈ షేప్లో ఫోల్డ్ చేయాలంట. సో ఇదైతే మనకి ఫ్యాన్ వస్తుంది. అంటే ఇలా ఫోల్డ్ చేస్తే 2 ఫోల్డింగ్స్ కట్ చేసి 2 ఫోల్డింగ్స్ చేయాలంట. ఆ 2 ఫోల్డింగ్స్ని జాయిన్ చేయాలి. సో దాని తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి హ్యాండిల్. సో ఈ హ్యాండిల్ మనం హ్యాండిల్ పెట్టేవాళ్ళం కదా, అలాగా ఈ హ్యాండిల్ పెట్టాలంట. సో హ్యాండిల్ పెట్టిన తర్వాత మనకి చూడండి ఇలా క్లోజ్ అవుతుంది. సో హ్యాండిల్ ఓపెన్ చేస్తే మనకి ఈ షేప్ అనేది వస్తుంది. చిన్నప్పుడు అయితే మనం భలే ఆడుకునే వాళ్ళం కదా, ఈ చిన్న చిన్న పేపర్స్ పెట్టి ఫ్యాన్స్, తర్వాత వచ్చేసి బోట్స్ అవన్నీ ఆడుకునేవాళ్ళు. సో ఓకే. సో ఇంకా ఏంటంటే చిరగకూడదు అని చెప్పి వీళ్ళు గమ్తో జస్ట్ స్టిక్ చేశారు అంతే. నేనైతే ఏం తెప్పించని చూపిస్తాను చూడండి. స్ప్రింగ్ ఆనియన్స్ చాలా మంచిగా ఫ్రెష్గా ఉన్నాయండి. యాక్చువల్లీ నేను స్విగ్గీలో పెడతాను, కొన్ని పాడైపోతాయి. ఇదైతే చాలా బాగున్నాయి, ఫ్రెష్ ఉన్నాయి. వైట్ పెప్పర్ అండి, ఇది వైట్ పెప్పర్. నేను వైట్ పెప్పర్ అంటే ఫ్రైడ్ రైస్లో యూజ్ చేస్తాను. నేను ఇవాళ అయితే ఫ్రైడ్ రైస్ చేద్దాం, మా పిల్లలు అయితే అడుగుతున్నారు. సో నేను గ్రైండ్ చేసి పౌడర్ యూజ్ చేస్తాను దీన్ని. ఇది వచ్చేసి టేస్టింగ్ సాల్ట్ కొంచెం వేస్తాను. కొంచెం అది రెస్టారెంట్ స్టైల్ వస్తుందండి, అప్పుడు కొంచెం మంచిగా ఉంటుంది కాబట్టి వేస్తాను. ఒకవేళ మీరు యూజ్ చేయకూడదు అంటే స్కిప్ చేయొచ్చు. ఈ ఫుడ్ కలర్ ఒకటి తెప్పించాను, అంటే కొంచెం ఒక రెసిపీ అయితే చేయాలి, దానికి ఆ ఫుడ్ కలర్ కావాలి. సో అంతేనండి, ఇవైతే నేను తెప్పించాను. Thanks for watching. Bye. Subscribe.